మాకెంతైతే గోపీనాథ్ గారు చనిపోవడం ద్వారా వచ్చిన సానుభూతి ఉందో వీరు కూడా అంతే అటువంటి దాన్ని సమకాలకు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఏమైంది, వాస్తవానికి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రచారంలోకి వచ్చినారో ఎంఐఎం సడన్గా దించేసి అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడంతో డైలమాల పడ్డారు. నవీన్ యాదవ్ ఎప్పుడైతే మాతో పాటు సమానంగా వచ్చి కొంచెం అప్పర్ హ్యాండ్ వచ్చే సందర్భంలో ఎంఐఎంకి అజారుద్దీన్ అసలు మంత్రివర్గం తీసుకుంటున్న ఆలోచన లేదు కళ్యాణ్ గారు. వాస్తవంగా అజారుద్దీన్ అసలు అభ్యర్థి ఖరారు కానప్పుడు, అభ్యర్థికే పనికిరాని అనుకున్నప్పుడు, అభ్యర్థికి ఓడిపోతాను అనుకున్నప్పుడు మంత్రిని చేస్తాకనే ఇదేదో డైలమాల పడ్డట్టుంది, ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు కదులుతున్నట్టుంది అని అందుకని స్టెప్ వేసారు. ముస్లింలు కూడా ఏమైంది సార్, సిటీ మేము ఎలక్షన్ తిరిగాను, మేము యూసఫ్ కూడా మొత్తం తిరిగాను. సిటీ ఓల్డ్ సిటీ ముస్లిం మైనార్టీలేమో ఎంఐఎం చెప్పినట్టు విన్నారు, కానీ న్యూ సిటీకి సంబంధించిన ముస్లిం మొత్తం కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేటీఆర్ గా ఎందుకు అదే అయింది. ఎప్పుడైతే అజారుద్దీన్ పెట్టుకొని శుక్రవారం నాడు చూడండి, మీరు ఎంత లాజిక్ గా మీరు ఇవాళ మత రాజకీయాలు చేయం, మేము మైనార్టీ ఓట్ల కోసం మేము మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోజు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తే ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఓట్ బ్యాంక్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో ముస్లిం వినని పరిస్థితి, ఎందుకు వినాలి మేము, అరే కేసీఆర్ బాగా చేసింది కదా, అరే కేసీఆర్ నోడు బాగున్నాయని మాకు ఓటు వేసే పరిస్థితికి వచ్చారు. అజారుద్దీన్ పెట్టినా పనిచేసే పరిస్థితి లేదు. ఏకంగా ఎంఐఎం సంబంధించి బీహార్లో పోటీ చేసుకుని వాళ్ళు ఇక్కడ వచ్చే ప్రచారం చేసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చే ప్రచారంతో ఇవాళ నేను ఎప్పుడు ఆటోలో మొత్తానికి మీరు క్లారిటీకి వచ్చేసారా ఓడిపోయినట్టు అని ఎట్లా అంటున్నారు సార్ మీరు? మీ అంచనా ఏంటి మరి ఇప్పుడు? మీ అంచనా ఏంటి రైట్ నౌ? మీ అంచనా ఏంటి? నిన్నటి నుంచి మీరు చెప్పడానికి మాకు గంటలు టైం ఉండదు కదా, మీరు ఫాస్ట్ క్విక్ గా చెప్పాలి. ఆ క్రమంలో లాస్ట్కి వచ్చే వరకు ఎంఐఎం బూచిగా చూపించే క్రమంలో ముస్లిం మైనార్టీకి ఇలా పార్టీ ఇదే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ వైపు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకేం చేయాలి సార్, సామ దాన భేద అయిపోయింది, ఇక దండోపాయంకి వచ్చారు. ఇక అంటే దాని డబ్బులు పంచిన పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలి, 20 మంది ఎమ్మెల్సీలు, 50 మంది ఎమ్మెల్యేలు, ఒక డిప్యూటీ సీఎం, 14 మంది మంత్రులు, ఇక సీఈఓ, ఎలక్షన్ కమిషన్ అంతా దిగింది. ఇక మీ 20 కాంప్లైంట్ ఇచ్చినామండి. నిన్న జరిగిన ఎలక్షన్ రోజు 20 కాంప్లైంట్ సోషల్ రెడ్డి గారికి ఇచ్చినాం. వారే స్వయంగా చెప్పిర్రు 4 మంది ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టినామని చెప్పేసి. అంటే సామధాన భేద దండోపాయం అంటే ఏదైనా చేసి గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఇక్కడ, కాబట్టి ఒక క్రియేషన్ చేయాలనే ఆలోచనతోటి మొత్తం దిగిరు. మమ్మల్ని అందరినీ వెళ్ళగొట్టిరు సార్, మీరు నాలో ఒకరు ఉండొద్దు, మీ మీద కేసులు పెడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళగొట్టిరు. మాత్రం రిగ్గింగ్ లేదు సార్. నేనేమంటాను సార్, కొన్ని ఏది మహమ్మదియా ఫంక్షన్ హాల్ సంబంధించి యూసఫ్ కూడా దగ్గరున్న ప్రాంతంలో కావచ్చు, కొన్ని ప్రాంతాలలో ఒక మాపులుగా 250 మంది ఆటోలో తీసుకొచ్చి షేక్పేట ప్రాంతంలో ఒక్కసారి మాప్ ఓటింగ్ వేసిరు అనేది మా ఆరోపణ ఉన్నది. ఒకేసారి రాడు ఓటర్ కార్డ్స్ కూడా కొన్ని డూప్లికేట్ కార్డ్స్ దొరికినవి, కొందరు కార్డు ఒక ఆమె వచ్చింది నా ఓటు ఎవరో వేసిరని చెప్పేసి మాట్లాడే సందర్భంలో కాబట్టి అన్ని అంశాలతో మేము అనుకుంటామంటే ఇలా మిషన్ సానికే సర్వే కావచ్చు, కేకే సర్వే కావచ్చు, కాబట్టి మేము ఖచ్చితంగా 5 నుంచి 10,000 మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ బయటపడుతున్న ఆశాభావం ఏజెంట్లతో మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు, మా అధినేత కేసీఆర్ గారు సీరియస్ గా రేపు ఎలక్షన్ కౌంటింగ్ మేము కూడా కొట్లాడినాం బాస్. మా వైపు ఎలక్షన్ కమిషన్ ఉంది, అది అధికార దుర్వినియోగం చేసిందనంటే మేమే కొట్లాడుతున్నాం కదా. రైట్ బాలరాజు గారు, మీరు చేసిన రోజులు అన్ని కరెక్ట్ అనిపించాయి, ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఇబ్బందిగా ఉందా? ఎన్నిక చూస్తే ఏమనిపించింది? అద్దంకి లాంటి మనసు చెప్పలేడు కొన్ని అంశాలు, కానీ వాస్తవంగా ఎందుకంటే చదువుకున్నవాడు కాబట్టి, కొంత ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పలేడు. మేమన్నా కొన్ని చెప్తే ఇంటే సంతోషం అన్న. ఏందన్నా మీ ఎమ్మెల్యేలు ఎంత ప్రచారం చేసినో చూసినాము, ఉండొద్దని చెప్పింది మీరే కన్నా. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండర్ కంట్రోల్ అంతా స్టేట్ గవర్నమెంట్, మీరే చెప్పారు ఓవర్ ఉండొద్దని. ఎట్లుంటారు సార్? 2 పాయింట్ సీఎం 2 రోజులు రాని పరిస్థితి సార్ ప్రచారానికి, సీఎం వస్తే ఓట్లు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకోటి కూడా పాపం బండి సంజయ్ గుడ్ ఫ్రెండ్ అయిపోయింది రేవంత్ రెడ్డికి. పాపం మైనార్టీ ఓట్లు ఎప్పుడైతే మాకు మలుతున్నాయో వచ్చిండు, బొట్టు అన్నాడు, టోపీ అన్నాడు, మొలతాడు అన్నాడు, రామచంద్ర కుమార్ చెప్పాలి. బండి సంజయ్ ఎంత దోస్తానం ఉందో నాకు రేవంత్ రెడ్డికి సాయం చేద్దామనే ప్రయత్నం చాలా